రోలింగ్ రోలింగ్ అన్న. ప్రతినిధి సినిమా గురించి ఫస్ట్ అంటే నేను సినిమా చూశాను. సినిమా ఎలా ఉందని చెప్పే ముందు కొంచెం బ్యాక్ స్టోరీ చెప్పాలి సినిమాకి. ఈ సినిమా నా చిన్నప్పటి నుంచి మై బెస్ట్ ఫ్రెండ్ ప్రశాంత్ మండవ తన డైరెక్షన్లో చేశారు ఈ సినిమా. అండ్ నాకు ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నానని చెప్పినప్పుడు ఊరికి అడిగాను, ఏంటి నేను మంచి లవ్ స్టోరీ చేస్తున్నాను, ఎందుకంటే మనకు కొంచెం అలాంటి ఇంట్రెస్ట్ ఎక్కువ. అయితే సడన్గా ఈ సినిమా ఐడియా చెప్పిన వెంటనే కొంచెం షాక్ అయ్యి, ఏంటి ఒక సడన్గా ఆ యాంగిల్ నుంచి ఈ శంకర్ లాంటి ఒక భారీ యాంగిల్ ఎప్పుడు వచ్చింది అనుకున్నాను. అండ్ సరే చేస్తున్నానని చెప్పాడు. పెద్ద చేసేటప్పుడు నాకు పెద్ద డీటెయిల్స్ కూడా తెలియదు, సినిమా ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా తెలియదు. కానీ ఒక చిన్న నర్వస్నెస్, ఎక్కడో చిన్న టెన్షన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నా ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు ఏదో మా నాన్న వాళ్ళు వీళ్ళంతా ఎక్కడో నన్ను ఈ కాలేజ్ ఫంక్షన్ ఆటలు డాన్స్ చేయడం అవన్నీ చూసుంటారు, కానీ కరెక్ట్గా యాక్టర్గా స్క్రీన్ మీదకి వచ్చేటప్పుడు ఏమవుతాను కొంచెం టెన్షన్ ఉంటుంది. అలాగే నాకు కూడా ప్రశాంత్ దేశంలో టెన్షన్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము చాలా బోల్డ్ ఐడియాలు షేర్ చేసుకున్నాం, ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళం. కానీ డైరెక్ట్గా ఇంకా అసలు డైరెక్టర్గా ఒక సినిమా చూడబోతున్నా. అండ్ నాకు పోనీ పక్కనే ఉండి సినిమాకి పని చేసి అలాంటిది ఏమైనా ఉంటే కొంచెం ఐడియా ఉండేది. ఐడియా కూడా లేదు. డైరెక్ట్గా ఫస్ట్ టైం మార్నింగ్ షో వెళ్ళి కూర్చొని సినిమా చూడాలి. సో చిన్న రిలీజ్ ఎప్పుడు ఏంటి అని ఒక చిన్న టెన్షన్తో అడుగుతుండేవాడిని ఇప్పుడు. సో ఫైనల్గా ఈ నెల 25th అని చెప్పాడు. అండ్ చాలా ఎక్సైట్మెంట్తో, చాలా టెన్షన్గా, మామూలుగా నా సినిమా ముందు రోజు రిలీజ్ ముందు రోజు నాకు ఉండే ఒక టెన్షన్, నర్వస్నెస్ అంతా ఆ రోజు మళ్ళీ అంటే ఫస్ట్ టైం నేను సినిమాలో లేకుండా, నాకు సంబంధం లేకుండా ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంకా సినిమా విషయానికి వస్తే ఫస్ట్ డే వయసు కూర్చున్నా, అదే టెన్షన్గా. ఫస్ట్ 15 నిమిషాలు సినిమా స్టార్ట్ అయిన తర్వాత డౌట్లు స్టార్ట్ అవుతుంది నాకు మైండ్లో కూడా. ఇదేంటి ఇదెందుకు అదెందుకు అని చెప్పి. ఇది ఒక చాలా రేర్ జానర్ సినిమా. లక్కీ నెంబర్స్ 11 కొన్ని ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే సినిమా స్టార్టింగ్లో మనం గోల్డెన్ నాట్ వేసి వదిలేస్తారు, చివరికి వచ్చేటప్పుడు ప్రతిదానికి ఆన్సర్ ఉంటుంది. అది నేను చాలా రేర్గా తెలుగు సినిమాలో చూసాను. అండ్ ప్రతినిధి ఈజ్ వన్ సచ్ ఫిల్మ్. ఎందుకంటే చివరికి వచ్చేటప్పుడు చాలా తెలివిగా, చాలా బ్రిలియంట్గా, అంటే ఎక్కడ కూడా మనం ఫస్ట్ హాఫ్లో మనం అడిగే డౌట్లన్నింటికి మనకే ఆన్సర్లు ఇచ్చేస్తారు. సో బయటకు వచ్చేటప్పుడు ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ నేను ఫస్ట్ డే గూగుల్ థియేటర్కి వెళ్ళాను. కొంచెం ఓవర్ యాక్షన్ చేసి క్యాప్ ఒకటి పెట్టుకొని కర్చీఫ్ కట్టుకొని ఏం కనపడకుండా వెళ్ళి మా వాడి పక్కన కూర్చొని సినిమా చూస్తున్నాను. సో ఫస్ట్ ఒక 10 నిమిషాలు మాట్లాడుతున్నాను, అదేంటి ఎవరు చేశారు ఏంటి అని చెప్పేసి. 10 నిమిషాల తర్వాత ఈ పక్కన ఉన్నాడు, మాట్లాడాలన్న సంగతి కూడా మర్చిపోయాను కంప్లీట్గా. అంతగా కథలో ఇన్వాల్వ్ అయిపోయాను. అండ్ నేనే 1-2 సార్లు సడన్గా సెకండ్ హాఫ్లో అయితే నాకు విజిలేటర్ రాదు, బట్ నేను చేయగలిగింది క్లాప్స్ కొట్టడం మాత్రమే. సో 2 సార్లు నాకే పెద్దగా క్లాప్స్ కొట్టేసి ఆ ముందు రో వాళ్ళ వెనక్కి తిరిగితే మళ్ళీ నేనని తెలిస్తే ఇక్కడ టెన్షన్ అవుతుందని చెప్పి కొంచెం కంట్రోల్ చేసుకొని సినిమా చూశాను. అంతగా ఈ సినిమాని ఎంజాయ్ చేశాను. అండ్ ప్రతినిధి ఈ సినిమా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ హడావిడిలో పడి ఈ వర్డ్ అంటే నాకు ఫస్ట్ డే థియేటర్ నుంచి బయటకు వస్తున్నా నేను ప్రశాంత్కి చెప్పేసాను, ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అని చెప్పేశాను. అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందో నాకు తెలియదు, బట్ సినిమా చూసిన వాళ్ళందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మీరు కనుక సినిమా చూడకపోయి ఉంటే డెఫినెట్గా ఒక మంచి సినిమా మిస్ అవుతారు. ఈ రోజే ఇప్పుడే నెక్స్ట్ షోకి టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళి చూడండి. నా మాట అబద్ధం అయితే అప్పుడు నాకు చెప్పండి. కాబట్టి నెక్స్ట్ సినిమా నాకు చూడద్దు, ఈ సినిమా కనుక బాగోకపోతే.